Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది చేస్తున్నాను. ఎట్లా ఉండబోతుంది మా పెద్ది అది లాస్ట్ డెఫినెట్ గా అందులో డౌట్. సార్ యాక్చువల్లీ గ్లిమ్స్ వచ్చినప్పుడు పర్టికులర్ గా ఆ బ్యాట్ షాట్ ఏదైతే ఉందో అది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ముందుకొచ్చి బ్యాట్ కొట్టి ఇలా కొట్టడం లైక్ వావ్ అనిపించింది. పిల్లలందరూ దే ఆర్ మ్యాడ్ విత్ దట్ షాట్ యాక్చువల్లీ. సో మీరు అసలు పెద్దిలో ఎలాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని ఏంటి అంటే నా క్యారెక్టర్ గురించి చెప్పరా? చేయను, బట్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో ఉంటాయి సీన్స్ బాగుంటది. అంటే రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్. మళ్ళా ఇంకొక రిజిస్టర్ బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఎట్లా అండి? హౌ ఇస్ ఇట్ యాక్చువల్లీ? తను చాలా కూల్. నాకు బాగా నచ్చేది ఏంటంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఏదన్నా షార్ట్ చేసాము అని అంటే అంటే ఎంత ఎంకరేజ్ చేస్తారని అంటే సూపర్ సూపర్ అంటే అవ్వగానే ఇక్కడ షార్ట్ అవ్వగానే ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. కట్ చెప్పరు, సూపర్ సూపర్ అనేస్తారు. అనగానే ఒక్కసారిగా మనం చేస్తున్న వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే అంటే అంత అప్రిసియేషన్ వచ్చింది మనం చేసిన దానికి అని ఒక యాక్టర్స్ అందరికి కూడా ఒక బూస్టింగ్ ఉంటుంది కదా. అది ప్రతి షాట్ లో ఇస్తారు. అది నాకు చాలా ఇష్టం డైరెక్షన్ లో. సూపర్. అసలు అయితే మేము చాలా ఈగర్గా ఉన్నాం ఫర్ పెద్ది. సరే ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా సార్ అపార్ట్ ఫ్రమ్ పెద్ది? నాగ చైతన్య గారిది ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు గారి డైరెక్షన్ లో ఒక మూవీ, ఒక అడ్వెంచర్ డ్రామా. అందులో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. లాఠీ మళ్ళా పట్టుకుంటారు ఆయన. లాఠీతో ఎవరు శర్వానంద్ గారివి 2 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఒకటి సంపత్ నంది గారి డైరెక్షన్ లో భోగి మూవీ, ఇంకొక మూవీ ఒకటి బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ జరుగుతుంది. దాంట్లో ఒక బైక్ రేసర్ కి ఒక కోచ్ క్యారెక్టర్. అంటే ఈయన కూడా బ్యాక్ అండ్ షార్ట్స్ లో ఒక బైక్ రేసింగ్ మీరే చేస్తున్నారు చూపిస్తారేమో అని అనుకుంటున్నాం. నేను రేసింగ్ చేయట్లేదా? యాక్చువల్ గా హీరోకి అపోనెంట్ ఎవరైతే ఉంటారో అందులో అతనికి కోచ్ గా ఉంటారు. బట్ నా క్యారెక్టర్ పరంగా ఏం పెద్ద నా నెగిటివ్ ఇదేం కాదు, బట్ అపోనెంట్ కి కోచ్ క్యారెక్టర్ లాగా ఉంటది. సో అది చేస్తున్నాను. ఇంకొకటి గ్యారీ, మన ఎడిటర్ గ్యారీ గారు డైరెక్షన్ చేస్తున్నారు. స్పై అనే మూవీ డైరెక్ట్ చేస్తారు ఆయన. ఇప్పుడు ఒక అమెజాన్ ప్రైమ్ కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. RX100 హిట్ అవ్వడంతో నాకు ఆ క్యారెక్టర్స్ అప్పటి నుంచి దాదాపు ఒక 20-25 మూవీస్ పైనే చేసి ఉంటాను పోలీస్ క్యారెక్టర్స్. సో బేసిక్ గా మనకు సెంటిమెంట్ ఉంటది. హిట్ అయిన సినిమాలో ఏం క్యారెక్టర్ చేసామో చాలా మంది ఇప్పుడు పుష్పలో లాగా హీరోయిన్ ఫాదర్ కాబట్టి చాలా సినిమాల్లో దాని తర్వాత ఇప్పుడు చేస్తున్న సినిమాలో హీరో ఫాదర్ గానీ హీరోయిన్ ఫాదర్ గానీ అలా ఫాదర్ క్యారెక్టర్స్. సార్ ఇప్పటిదాకా చేసిన అన్ని క్యారెక్టర్స్ లో నాకు ఈ కాంప్లిమెంట్ నాకు గుర్తుండిపోయింది అని ఉన్నది ఏంటి సార్? ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఈ మధ్యన రియాక్ట్ అయిపోయి తిట్టేయడం కొట్టేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అలా చేశారంటే 100% మన క్యారెక్టరైజేషన్ రిజిస్టర్ అయిందని. ఇప్పటిదాకా మీ ఎంటైర్ జర్నీలో ఈ ఒక్క కాంప్లిమెంట్ నాకు కెరియర్లోనే బెస్ట్ కాంప్లిమెంట్, నేను గుర్తుపెట్టుకున్నాను దీన్ని అన్నది ఏమన్నా ఉందా సార్? అంటే ఇప్పుడు నేను చేసిన మిగతా సినిమాలు అన్నిట్లోనూ అంటే అంత ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఏమీ చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే చిన్న చిన్న రోల్సే. సో వాటికి అంతగా కాంప్లిమెంట్స్ అంటే ఆ స్థాయిలో, అంటే నేను ఎక్సైట్ అయ్యేంత స్థాయిలో కాంప్లిమెంట్ అంటే చాలా మంది చెప్తారు ఇప్పటికీ న్యాచురల్ గా ఉంటుంది, మీ యాక్టింగ్ బాగా చేస్తారు, అన్ని క్యారెక్టర్స్ కి సెట్ అవుతారు మీరు, పాజిటివ్ నెగిటివ్ సింపతి వచ్చే క్యారెక్టర్స్ కానీ ఇలాంటి ఏ క్యారెక్టర్ కైనా కూడా సెట్ అవుతారు. నాకు యాక్చువల్గా మొన్న రాబిన్ హుడ్ మూవీ చేశాను. రాబిన్ హుడ్ చేస్తున్నప్పుడు వెంకీ కుడుముల గారు డైరెక్టర్ నన్ను ఫస్ట్ డే షూట్కి నేను వెళ్ళినప్పుడు నేను వెళ్ళి కలిశాను. అంటే హాయ్ అండి అని చెప్పేసి ఆయన ఒక విషయం చెప్పారు. అంటే నాకు గుర్తులేని ఒక థింగ్ ఏంటంటే నేను గాయం 2 అనే సినిమాకి కో డైరెక్టర్గా చేశాను. సో ఆ సినిమా కో డైరెక్టర్గా చేస్తున్నప్పుడు మన NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కొంత షూట్ చేశాం. అయితే అక్కడ మేము అది షూట్ చేస్తున్నప్పుడు గారు ఆ యూనివర్సిటీలో స్టూడెంట్ అండి. సో అయితే అప్పుడు నేను మిమ్మల్ని కలిశాను సార్, మీరు కో డైరెక్టర్గా చేశారు ఆ సినిమాకి, అప్పుడు నేను కలిశాను, అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను అని చెప్పి
యాక్చువల్గా అందులో క్యారెక్టర్ రాబిన్ హుడ్లో నా క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఒక హీరోయిన్ని ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఆ క్యారెక్టర్. అంటే ఆడియన్స్కి ఏంటంటే ఆ అమ్మాయిని చంపడానికి తిరుగుతున్నాడు ఇతను అనే ఒక ఫీలింగ్ ఆడియన్స్కి వస్తుంది. అలా కథ రన్ అవుతున్న కొద్దీ దాని తర్వాత సీన్లో ఏంటంటే హీరోతో చిన్న ఫైట్ లాగా, అంటే ఫైట్ ఉండదు బట్ కొట్టడానికి రావడం, ఎవర్రా మీరు అని చెప్పేసి నన్ను అడగడం, అక్కడి నుంచి నేను ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ స్టోరీ వస్తుంది. సో అక్కడ రివీల్ అయ్యేది ఏంటంటే యాక్చువల్గా నా క్యారెక్టర్ చంపడానికి కాదు, యాక్చువల్గా ఆమె ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందని వాళ్ళ తాతగారి అనుచరుడే అనేది రివీల్ అవుతుంది. సో వెంకీ గారు అప్పుడు ఏమన్నారంటే నాకు 2 షేడ్స్ ఉండే ఆర్టిస్ట్ కావాలి, అటు నెగిటివ్ గాను కనపడాలి, చూడగానే ఆడియన్స్ కి నెగిటివ్ ఇతను విలన్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ రావాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ తను కాదు కాపాడడానికి వచ్చాడు అన్నప్పుడు ఒక పాజిటివ్ ఫీల్ రావాలి. ఆ క్యారెక్టర్ అనుకోగానే నేను అసలు ఫస్ట్ మీరే నా మైండ్ లోకి వచ్చారు, ఎందుకంటే మీరు అన్ని రకాల క్యారెక్టర్స్ కి అంటే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు, అది చాలా మంది యాక్టర్స్ కి కుదరదు, అండ్ మీకు ఆ ఇమేజ్ ఉంది, అందుకే నాకు ఫస్ట్ అదే మీరే నా మైండ్ లోకి వచ్చారు అని చెప్పారు. దట్ వాజ్ లైక్ మంచి నిజంగా నిజం సార్. అసలు యు ఏదో అంటారు చూసారా, నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు యు ఆర్ సూటబుల్ ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ అనమాట. వర్స్టాలిటీ, మీ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో మీ యాక్టింగ్ లో కూడా అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఐ ఫీల్ పర్సనలీ దట్ చాలా అంటే చాలా 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 బాగుంది. అండ్ హాయ్ ఎవ్రీబడీ, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.